బావేంటి ఇంకా టిఫిన్ చేయడానికి రాలేదు? కొంపతీసి డ్రీమ్ గర్ల్ దెబ్బకి బెదిరిపోయాడా? అత్తయ్య టిఫిన్ పెట్టవా? టిఫిన్ పెడతాను కానీ మీ మావయ్య కనిపించడం లేదేంటే, ఏమైపోయాడు? ఆ మాట నేను నిన్ను అడగాలి. మీ అక్కా చెల్లెలు కలిసి మా మామయ్య ఏం చేశారు? అమ్మ పొట్టిదానా, పొట్ట నిండా ఎన్ని మాటలు నింపుకున్నావే. నువ్వు పెద్ద పొడుగైనట్టు నాకన్నా ఒక ఫీట్ పొడుగుంటావు. దానికే అంత గ్రేట్ గా ఫీల్ అయిపోతావేంటి? నిన్ను నీకు టిఫిన్ పో. ఏంటి మా మేనకోడలు భయపెడుతున్నావు? భయపెట్టడం లేదు బావా, నీ డ్రీమ్ గర్ల్ ఎలా ఉంటుందో చెప్తున్నాను. దానికి ఇది దయ్యంలా ఉంటుంది అని అంటుంది. తప్పే. బావ వింటే బాధపడతాడు అని చెప్తున్నాను బావా. అంతలో నువ్వు వచ్చావు. కూర్చో బావా. సర్లే. బావా ఏంటి ఏమైంది? ఏంటి బావా నువ్వు చేస్తున్న పని? నేనే చేశాను. కూర్చోమన్నావు, కూర్చున్నాను, అంతేగా. కూర్చోమనగానే కూర్చోవడమేనా బావా? అరే నీ డ్రీమ్ గర్ల్ ఇంట్లోనే ఉంది, ఆమెను కూడా పిలిస్తే కలిసి తినొచ్చు అన్న ఆలోచన లేదా? చిచి, అది నా డ్రీమ్ గర్ల్ అండి స్నేహ. ఎంత మాట అన్నావు బావా. ఈ మాట నీ డ్రీమ్ గర్ల్ వింటే ఎంత బాధపడుతుందో తెలుసా? అసలు డ్రీమ్ గర్ల్ అంత మాట అనడానికి నీకు మనసులో వచ్చింది బావా? ఎలాగో వచ్చింది. టిఫిన్ పెడతావా, నన్ను పెట్టుకుని తినమంటావా? నీకెందుకు బావా అంత శ్రమ? ఒక్క నిమిషం ఆగితే నీ డ్రీమ్ గర్ల్ ని పిలుస్తాను. తనే వచ్చి కొసరు కొసరు వడ్డిస్తుంది. అయ్యో, దాన్ని ఎవరు పిలిచారు? నేనే పిలిచాను బావా. నిన్నెవరు పిలమన్నారు? ప్రియుడున్న చోటికి ప్రియురాల్ని పిలవమని ఒకరు చెప్పాలా బావా? చాలే, నా డ్రీమ్ గర్ల్ పెడితేనే నేను తిన్నాను చెప్పానా? నువ్వు పెడితే పెట్టు, లేకపోతే వెళ్ళిపోతా. బాబా అంత కోపం అయితే ఎలా బావా? పాపం తను నీ కోసం ఇంతవరకు ఏమీ తినలేదు తెలుసా? సర్లే, హెడ్ కు లేని బాధ హెల్మెట్ కి ఎందుకని, నీకు లేని బాధ నాకెందుకు? వడ్డిస్తాను, తిను. పెట్టు. చట్నీ కావాలా బావా? అవును, ఇంతకీ పెళ్ళెప్పుడు బావా? ఎవరు పెళ్ళి? నీ పెళ్ళే బావా. లక్కీగా నీ డ్రీమ్ గర్ల్ కూడా దొరికింది కదా. ఇక మీ అక్కకు కూడా చెప్పావనుకో, వెంటనే చేసేస్తుంది పెళ్ళి. చూడు, డ్రీమ్ గర్ల్ అని నువ్వు ఆ నాయుడు బావా అండమే గానీ నా డ్రీమ్ గర్ల్ అని నేను కన్ఫర్మ్ చేశానా? అదేంటి బావా, ఒకసారి మాస్క్ పెట్టి చూడొచ్చుగా. మాస్క్ పెట్టుకుంటే మాస్క్ పెట్టుకున్న ప్రతి అమ్మాయి నా డ్రీమ్ గర్ల్ అయిపోతుందా? సారీ, మాస్క్ కోటి మందికున్నా ఆ మాస్క్ మధ్యలో ఉన్న కళ్ళు మాత్రం కోటి మందిలో ఒక్కరికే ఉంటాయి. తనే నా డ్రీమ్ గర్ల్. ఓహో, అయితే ఈ డ్రీమ్ గర్ల్ ఆ డ్రీమ్ గర్ల్ ఒకటి కాదా? చిచి, దేవత లాంటి తనెక్కడా? దేవత మాస్క్ కప్పుకొని ఈ దెయ్యం ఎక్కడా? అంటే ఈ డ్రీమ్ గర్ల్ నీకు నచ్చలేదా బావా? నచ్చడమా? అదా, ఒక్కసారి చూసినందుకే పిచ్చెక్కి నా జుట్టు పీక్కున్నా. నిజంగా అదే నా డ్రీమ్ గర్ల్ అయితే పిచ్చి ఆసుపత్రిలో పర్మనెంట్ గా పేషెంట్ అయిపోతాను. అయితే ఆ డ్రీమ్ గర్ల్ వద్దనుకుంటున్నావా బావా? ఇంకా అనుమానమా స్నేహ నీకు? దాని డ్రామా డైలాగులు పద్యాలు వింటుంటే జీవితం మీద విరక్తి వచ్చేస్తుంది. అసలు దీని అంతటికీ కారణం నాయుడు బావ. దీన్ని నాయుడు బాబుకి తగిలించేస్తే పేడ విరగడైపోతుంది. ఆ తర్వాత ఇద్దరు కలిసి నాయుడు బాబా కల్చరల్ యాక్టివిటీస్ అని నాటకాలు వేసుకుంటూ పట్టేస్తారు.